దేవుడు భూలోకము చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. నరుల హృదయం యొక్క తలుపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడుగానే ఉండెను. భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపం చెంది తన హృదయములో నొచ్చుకునెను. అప్పుడు దేవుడు, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం చెంది ఉన్నాను అనెను. అందువలన వారు చేయు ప్రతి కార్యము చెడుగానే ఉండెను. వారిని నిర్మూలించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అయితే ఒక్క కుటుంబం మాత్రం ఇంకా దేవుని పట్ల నీతిగానే ఉండెను. అందువలన దేవుడు వారిని విశ్వసించి మరల సృష్టిని ఆరంభించాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగైతే నేను చివరికి వెళ్ళొచ్చాం. అందరూ ఎలా ఉన్నారు? అందరం ఉన్నామా? అన్నీ ఉన్నాయా? ఏమైనా పోయాయా? పదండి, అందరం ఇంటికి వెళ్దాం. అతను దొంగిలించాడు. నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దు యాపెత్. అమ్మా, అతన్ని వదిలే. సామాన్లు బండిలో పెట్టడానికి సహాయం చెయ్యి. దొంగ పట్టుకోండి. మరి యాపెత్ ఎలా వస్తాడు? దేవుడు అతన్ని కాపాడతాడులే. అతను వస్తాడులే. ఆగు, నువ్వెందుకు దొంగతనం చేశావు? క్షమించండి యజమాన్, నా బిడ్డలు ఆకలితో ఉన్నారు, అందుకని దొంగిలించాల్సి వచ్చింది. దొంగతనం చేయడం తప్పే, అయినా పిల్లలు ఆకలితో ఉండడం నేను చూడలేను. దయచేసి భోజనం తీసుకెళ్లి వాళ్ళకి పెట్టు. దేవుణ్ణి నిన్ను కాపాడుతాడు. రండి పిల్లలు, బండిలో కూర్చోండి, ఈ ఇంటికి వెళ్దాం. హే ముసలివాడా, అతనికి అసలు కుటుంబమే లేదు. అతను సరవుతాళ్లే. మన పట్ల వాళ్ళ ప్రవర్తన చూసి అతను కోపం వస్తుంది. న్యాయమైన విషయం కోసం పోరాడుతూ ఉంటాడు. అలా చేయలేదనే బాధపడుతూ ఉంటాడు. అతనే తెలుసుకుంటాడు.
ఇదేమిటి? ఆ! నోవహు, నీ దేవుడను భయపడకు. దేవుడా, నోవహు, నువ్వు ఒక కార్యాన్ని చేయాలి. చితిసారపు మ్రానుతో నువ్వు ఒక ఓడను నిర్మించు. సమస్త శరీరాలను భూమితో కూడా నాశనము చేయాలని నిశ్చయించుకున్నాను. సమస్త శరీరాల మూలముగా భూమి దుష్కర్మలతో నిండి ఉన్నది. నీవు నీ కుటుంబము మాత్రమే నా ఎదుట నీతిమంతులుగా ఉండడం చూచి తిని నీవు ఆ ఓడను చేయవలసిన విధమిది. ఆ ఓడ 3 మూరల పొడుగు, 70 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు కలదై ఉండాలి. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందకు వదలాలి. ఓడను 3 అంతస్తులు కలదిగా చేయాలి. ఒక పక్కన ఓడ తలుపుని ఉంచు. నేను భూమి మీదకు జల ప్రవాహాన్ని రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తము చనిపోవును. అయితే నేను ఒక వాగ్దానము చేసెదను. అదే నా నిబంధన స్థిరపరచుట. నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడండ్రు అందరూ రక్షింపబడెదరు. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి సమస్త జీవజంతువులకు ఆహారమగును. చాలా బాగుంది. నా జీవితం మొత్తం నీకు రుణపడి ఉంటాను. దేవా, నేను నీ ఆజ్ఞ ప్రకారమే యావత్తూ చేసేదను. ఏమిటి నాన్న, ఏమంటున్నారు కలగనే మీరు? ఉంటారు. బహుశా నిద్రపోయి ఉంటారేమో, కలగని ఉంటారు. దేవుడేమన్నాడు? అందరూ నేను చెప్పేది వినండి. నేను ప్రార్థన చెయ్యడానికి లోపలికి వెళ్ళాను. దీపాలు వాటంతట అవే వెలిగాయి. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, లేదు శ్యామ్, నిద్రలో నేనే స్వప్నాన్ని చూడలేదు. దేవుడన్నాడు, భూమంతా చెడిపోయింది కనుక దేవుడు భూమితో పాటు సమస్తాన్ని నాశనం చేసి తిరిగి మన కుటుంబంతో ఆరంభించాలని నిశ్చయించుకున్నాడు. నేను ఏం చెయ్యాలో ఆయన స్పష్టంగా చెప్పారు. నాన్న, నువ్వు నిజం చెప్తున్నావా? ఖచ్చితంగా నువ్వు కల చూడలేదు కదా. ఇది చాలా పెద్ద పని. అవును, దేవుడు చెప్పింది అదే. దేవుడు ఆజ్ఞాపించి మనల్ని చేయమన్నది కూడా అదే. అయితే పదండి, అందరం వెళ్ళి హాయిగా నిద్రపోదాం ఈ రాత్రికి. నాన్న, మీకు తెలుసా ఇవి సరైన కొలతలని? ఇది చాలా పెద్దది. అవును హాము, ఈ ఓడలో సమస్త జీవులనగా ప్రతి జీవిలోనూ 2 చొప్పున మన పూర్తి కుటుంబం మరియు మనందరికి అవసరమైన ఆహారాన్ని తీసుకుని వెళ్ళాలి కదా. చెక్కపడుద్దురోయ్.
నువ్వా ఏం చేస్తున్నావు? చూస్తుంటే అడివంతా కొట్టేసేట్టున్నావు. మేము దేవుని కార్యం చేస్తున్నాం. నేనేగా నీవైతే దేవుని మాట విని క్షమాపణ కొరకు ప్రార్థించేవాణ్ణి ఆలస్యం కాకముందే. అయితే బహుశా పని ఆరంభించడానికి ముందు నేను ఇంటికి వెళ్ళి బాగా ప్రార్థించాల్సిందన్నమాట. రండి, మనం పని చేసుకుందాం. చాలా మంది ఈ దినం పని చేయవలసిందే. మీకు నవ్వొస్తే నవ్వండి. అయితే దేవుడు చెప్పాడు భూమి మీద ఉన్న చెడునంతా ఆయన నాశనం చేయబోతున్నాడని. మీరు చేయగలిగింది మీ జీవితాన్ని మార్చుకోవడమే. దేవుని మంచి మార్గాల గురించి ఆలోచించి మీలోని చెడును, బలవంతపు జీవితాలను క్షమించమని వేడుకోండి. పదండి పిల్లలు, ఈ ఒక్క పని చేస్తే ఓడ పని పూర్తయినట్లే. ఓడ లోపల బయట కీలు పూస్తే సిద్ధమైనట్లే. చెప్పేది వినండి, నా మాట వినండి. చాలా చాలా కాలంగా మీరంతా మేము ఈ ఓడ నిర్మించడం చూశారు. దీన్ని మేము దేవుడు ఓడ అని పిలుస్తాం. ఈ పని మొదలు పెట్టిన తర్వాత పిల్లలు పుట్టడం చూశారు. ఎంతో మంది తల్లిదండ్రులు చనిపోవడం కూడా చూశారు. ఓడను తయారు చేయడానికి చాలా కాలం పట్టింది. ఆ సమయంలో మీరంతా మమ్మల్ని చూసి నవ్వారు, మా వద్ద నుండి దొంగిలించారు. మన పైకి ఆహారాన్ని విసిరారు, అవమానించారు, దాడి చేశారు కూడా. ఆ సమయంలో మేము జీవించడం చాలా కష్టమైపోయింది. దేవుడు చెప్పేది సత్యం కనుక నేను ఈ ఓడను తయారు చేశాను. నాన్న ఎందుకు శ్రమ పడుతున్నారు? వాళ్ళని నాశనం అయిపోనివ్వండి. వాళ్ళు మరణానికి అర్హులు. వీళ్ళు అసలు మంచివాళ్ళు కారు. మన దేవుడైన యెహోవా నా వద్దకు వచ్చి వీరిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాను. భూమంతా చెడిపోయిందని చెప్పాడు. ప్రజలకు మేలు చేయడం, దేవుణ్ణి ప్రార్థించడం మర్చిపోయారని చెప్పాడు. అందువల్లనే ఆకాశం కింద ఉన్న సమస్తమును నాశనం చేయుటకు భూమి మీద జల ప్రవాహాన్ని రప్పిస్తున్నానని చెప్పాడు. మీకున్న ఒకే ఒక అవకాశం. నాన్నగారు చూడండి, అయ్య బాబోయ్, ఈ పులులు ఎక్కడి నుంచి వచ్చాయి? అయ్యో బాబోయ్, ఇంత పెద్దదా? నాకు భయమేస్తోంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. ఆగండి, వీళ్ళు మీకేమీ హాని కలిగించరు. ఇది దేవుని పథకంలో ఒక భాగం మాత్రమే. మీకున్న ఒకే ఒక అవకాశం దేవుణ్ణి క్షమించమని అడగడం. మీరు మంచిగా ఉండడానికి మేము సహాయం చేస్తాం. కానీ ఇదిగో చూడు, దీనికి సాక్ష్యం ఇదిగో. నువ్వు వింత మనిషివి నోవా. మేము నీతో ఆ పడవలో రాలేము. ఆగండి, నేను ప్రయత్నించాను. చూడు, దయచేసి నువ్వు నాతో రాగలవా? నోవహు, నువ్వు నీ కుటుంబమంతా కలిసి ఓడ వద్దకు వెళ్ళండి. ఈ తరము వారితో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించండి. పవిత్ర జంతువులలో 7 జంతువులను, పవిత్రము కాని జంతువులలో 7 జంతువులను, తరువాత ఆకాశ పక్షులలో ప్రతి జాతి నుంచి 7 జాతులను, భూమి అంతట మీది సంతతిని జీవముతో కాపాడునట్లు నీవు నీ యొద్ద ఉంచుకొనుము. నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేసెదను. ఏమిటి? ఈ జంతువులన్నింటినీ మనం ఓడలోనికి ఎక్కించాలా?
మనం త్వరపడాలి, ఎందుకంటే దేవుడు చాలా కాలం నిరీక్షించడు. పదండి. అదిగో వర్షం మొదలయ్యింది. త్వరగా మీరందరూ బయలుదేరి రండి. రండి, అందరూ రండి. కమాన్. అయితే వీటిని ఎవరు తీసుకొస్తున్నారు? ప్రజలందరి కొరకు ప్రార్థన చేసి దేవునికి స్తుతులు చెబుదాం. మీకు ఖచ్చితంగా తెలుసా? నేను కూడా. చూడు, దయచేసి నువ్వు నాతో రాగలవా ప్లీజ్? నాన్న చూడండి. మనం త్వరపడాలి, ఎందుకంటే దేవుడు చాలా కాలం నిరీక్షించడు. పదండి. అదిగో వర్షం మొదలైంది, త్వరగా రండి. ఆ కిటికీని మూసే, వర్షం పడుతోంది, త్వరగా. చూసారా, వర్షం ఉధృతంగా ఉంది. బహుశా నోవాహ అన్నది నిజమేనేమో. మరి రండి, ప్రజల కొరకు ప్రార్థన చేసి దేవుని స్తుతులు చెప్దాం. దేవుణ్ణి వేడుకొందాం మన కుటుంబాన్ని రక్షించమని. ఈ విధంగా దేవుడు నోవాకు చెప్పిన ప్రకారంగా 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు భూమి మీద ఉధృతంగా వర్షం కురిసింది. నదులు పొంగి పొర్లాయి. కొండలు, పర్వతాలు, చెట్లు, చేమలు అన్నీ మునిగిపోయాయి. నాన్నగారు, ఏం చేస్తున్నారు మీరు అక్కడ? ఇదిగో చూడండి, వర్షం ఆగిపోయింది. నాన్న, ఇది ఎందుకు మళ్ళీ తిరిగి వచ్చింది? అంటే అర్థం వర్షం ఆగిపోయిందన్నమాట. కానీ భూమి మీద ఇంకా నీళ్లున్నాయి. బహుశా ఇంకొంతకాలం మనవి ఓడలోనే ఉండవలసి ఉంటుంది. నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేవో చూచుటకు నోవా తన వద్దనున్న నల్ల పావురమును ఒకదాన్ని వెలుపలికి పోవిడిచెను.
నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలోనున్న అతని వద్దకు తిరిగి వచ్చెను. అతడు మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయినప్పుడు నోవాకు 601 సంవత్సరము. మరొక 40 రోజుల తరువాత నేల పూర్తిగా ఎండిపోయింది. దేవుడు అన్నాడు, నోవహు, నువ్వు నీ కుటుంబము ఓడలో నుండి బయటకు రండి. పక్షులను, పశువులను, భూమి మీద ప్రాకు ప్రతి జాతులను వదిలిపెట్టు. అవి భూమి మీద బహుగా విస్తరించి అభివృద్ధి చెందుతాయి. నా చిన్ననాటి స్నేహితులారా, ఎంత సుదీర్ఘ ప్రయాణాన్ని చేశాను. అయితే సురక్షితంగా చివరికి చేరుకున్నాం. స్వేచ్ఛగా ఉండండి, వెళ్ళండి. నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడనున్న ప్రతి జీవితోనూ సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. మేఘాలలో నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికి నీ మధ్య నిబంధన గుర్తుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నేను నా నిబంధనను జ్ఞాపకము చేసుకొనెదను. ప్రవాహ జలముల వలన ఇంకెన్నడూ సమస్త శరీరాలు, భూజంతువులు నాశనమవరు. దీనితో ఓడ ప్రయాణపు కథ ముగిసింది. వచ్చేవారం మళ్లీ కలిసినప్పుడు నిమ్రోదు సాహసాలను చూద్దాం. పరాక్రమము గల వేటగాడు ఒక కొత్త జనాంగమునకు రాజు. ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టించాలనుకున్నాడు. అలాగే అబ్రాముని కలుసుకుందాం. దేవుడు అతనిని గొప్ప జనముగా చేస్తానని చెప్పి అతని పేరును అబ్రాముగా